ఇదిగో క్రీస్తు మీద పడ్డ గొప్ప గొప్ప పుష్పాలన్నీ, క్రీస్తు మీద పడ్డ గొప్ప గొప్ప వస్త్రాలన్నీ ఎవరి మీద ఆటోమేటిక్గా పడ్డాయంట? గాడిద మీద పడ్డాయి. ఈ ప్రసంగం వరకు చెప్పుకుంటాం, బాగుంది. ఆ గాడిద మనమే. ఆ గాడిద పొందుకుంటున్న ఆ గౌరవాలు, ఆ గాడిద పొందుకుంటున్న ఆ పై వస్త్రాలు, అవన్నీ మనకు రావాలని ఆశపడతాం. మంచి మంచి ప్రసంగాలు చెప్పుకుంటున్నాం. అయితే ఈ ప్రసంగంలో నువ్వు నేర్చుకోవాల్సింది ఏంటి తెలుసా? గౌరవాలు కోరుకున్న నీవు శిక్షలు కోరుకోవా? నిందలు కోరుకోవా? అపనిందలు కోరుకోవా? మనలో పెద్దల సామెత ఉంటుంది ఏంటంట? ఆస్తులైతే పంచుకుంటాం, అప్పులైతే పంచుకోమా అంటారు కదా. ఏంటంట? ఆస్తులైతే పంచుకోవడానికి వస్తారు కానీ అప్పులైతే పంచుకోవడానికి రారు. అదే వాస్తవం జరుగుతుంది. మనం కూడా క్రీస్తు అనుగ్రహించే మేలైన మెరుగైన జీవితము, ఆశీర్వాదములు, గొప్పతనాలు కోరుకుంటున్న సంగమా, అదే క్రీస్తు సిలువ మీద మరణించారు, సిలువెక్కి శ్రమలు పొందుకున్నారు. ఆ శ్రమలు కోరుకోవడానికి నీకు తెగు ఉందా? ఆసక్తి ఉందా? ఇదిగో శ్రమల కాలం మొదలయ్యాయి. ఆంధ్ర రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రాల్లో భయంకరమైన శ్రమ కాలాలు మొదలైపోయాయి. మొదటి సంఘములో ఎలాంటి భయంకరమైన పరిస్థితులు అయితే మనం చదివామో చరిత్రలో, 2000 సంవత్సరాల తర్వాత మరలా అదే తిరగరాస్తున్నాడు చరిత్ర. ఇదేం కొత్త కాదు. 2000 సంవత్సరాల నుంచి అనేక చోట్ల అక్కడక్కడ భయంకరమైనవి వార్తలు వినిపిస్తున్నాయి. అయితే వినిపించక కనిపించక అనేకమైనవి జరుగుతున్నాయి. అనేక మంది సువార్థికుల్ని రహస్యంగా చంపేస్తున్నారు చాలామంది. ఆ వార్త నీ దాకా రావటం లేదు. నీకు తెలుస్తుందా? ప్రపంచ దేశాల్లో ఎక్కడేం జరుగుతుందో నీకు తెలుస్తుందా? కొన్ని వార్తల రూపంలో బయటకు వస్తున్నాయి. ఆ వార్తల రూపంలో వచ్చిన వాటిని చూసి మనం ఉలిక్కు పడుతున్నాం. ఎందుకు అది బయలుపరుస్తున్నారు తెలుసా? దేవుడు నీ మనసును సిద్ధపరచడానికి. అదిగో రాబోయే దినాల్లో ఇంకా భయంకరమైన పరిస్థితులు రాబోతున్నాయి. నువ్వు విశ్వాసంగా నిలబడడానికి సిద్ధంగా ఉన్నావా? మనం చేయవలసిన ధర్నాలు ఏంటో తెలుసా? నీ ధర్నా ఏంటో తెలుసా? క్షమాపణ అనే ధర్నా. దేవునికి స్తోత్రం చెప్పండి. యేసు ప్రభు సిలువ మీద చేసిన ధర్నా ఏంటో తెలుసా? క్షమించుడి. డౌన్ 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 అనలేదు యేసు ప్రభు. రోమా సామ్రాజ్యం డౌన్ డౌన్ అని అనలేదు యేసు ప్రభు. యూదయ సామ్రాజ్యం డౌన్ డౌన్ అని అనలేదు యేసు ప్రభు. యూదుల మత పెద్దలు డౌన్ డౌన్ అనలేదు యేసు ప్రభు. యూతుల మత ఛాందస్సువాదులు డౌన్ డౌన్ అనలేదు యేసు ప్రభు. నాకు మేకులు కొడుతున్న వాళ్ళు డౌన్ డౌన్ అనలేదు యేసు ప్రభు. మన రాజు క్షమించారు. మన రాజు ఎవరు తెలుసా? క్షమించే రాజు అని చెప్పండి. దేవునికి స్తోత్రం చెప్పండి. మన రాజు ఎవరు? మన రాజు ఎవరు? క్షమించే రాజు. మరి ఆ రాజ్యంలో ఉన్న వారసులుగా మనం ఎవరిమి? క్షమించేవారిగా ఉండాలి. మన ధర్నా ఏంటి? డౌన్ డౌన్ కాదు, క్షమించండి తండ్రి. ఎక్కడ? ఎవరి దగ్గర అడగాలి? ఎవరి దగ్గర అడగాలి? రోడ్డెక్కి వాళ్ళని క్షమించు, వీళ్ళని క్షమించు గొప్పగా చెప్పుకోవడం కాదు. నీ మనసులో క్షమించమని అడిగి గదిలోకి వెళ్ళి, తండ్రి వారు ఏం చేస్తున్నారో వారికి తెలీదు, వారిని క్షమించండి, వారికి బుద్ధి కలిగించండి, వారికి మారు మనసు కలిగించండి, వారికి రక్షణ అనుగ్రహించండి, వారు కూడా రక్షణ పొందుకోవాలనే చెప్పగలిగే నినాదం నీ దగ్గర ఉందా? ఇదిగో ఈరోజు మట్టలు పట్టుకొని ఇదిగో నా రాజు వచ్చుచున్నాడు, నా రాజు వచ్చుచున్నాడు, నా రాజు అని నినాదాలు చేస్తున్నాం. ఇదిగో ప్రభుత్వాలు డౌన్ డౌన్, ప్రభుత్వాలు డౌన్ డౌన్ నినాదాలు చేస్తున్నాం. డౌన్ డౌన్ నినాదాలు కాదు. ఏంటంట మన ధర్నా ఏంటి చెప్పండి? మనం చేయవలసిన నిజమైన ధర్నా ఏంటి? క్షమించుడి. ప్రభువా వారిని క్షమించుడి. అరే అందరూ డౌన్ డౌన్ చెప్తే క్షమించేది ఎవడరా? అందరూ శిక్షించాలని చెప్తే క్షమాపణ ఎవడు బోధిస్తాడు? అందరూ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటిద్దాం, మనకి చట్టాలు ఉన్నాయి, న్యాయబద్ధంగా వెళ్దాం. చట్టాలు ఏంట్రా? చట్టానికి మించిందే ప్రేమ. దేవునికి స్తోత్రం చెప్పండి. చట్టాలకు మించిందే ప్రేమ, న్యాయాలకు మించిందే ప్రేమ. ఆ ప్రేమ, ఆ యొక్క వాత్సల్యము, ఆ కృప ఎదుట మనుషులు రాసుకున్న చట్టాలేంటి, మనుషులు రాసుకున్న లాస్ ఏంటి, ఆ యొక్క నిబంధనలేంటి? నిబంధనలకు మించినది క్రీస్తు ప్రేమ. అట్టి ప్రేమ
త్యాగం వలన వస్తుంది, ఈ మాటలతో రాదు. గాడిద మీద ఎటువంటి మంచివైతే వేశారో అది కోరుకుంటున్న సంగమా, అదే యేసు ప్రభు శిలువ మీద శ్రమ పొందినప్పుడు ఏ కష్టమైతే అనుభవించారో, ఏ క్షమాపణ అయితే ఆయన చెప్పారో, అట్టి కష్టము అనుభవిస్తున్నా సరే క్షమించగలిగే ఓర్పు మనకు రావాలని ప్రార్థించేద్దాం. మానవ సహజమండి, దట్ ఈజ్ ఇంపాసిబుల్. ఉప్పు కారాలు తింటున్న, మసాలాలు తింటున్న మన శరీరానికి ఒక్క మాట అంటేనే తట్టుకోలేని తిరిగి పళ్ళు కొరికే మనలాంటి వాళ్ళకి సాత్వికం ఎక్కడొస్తుందండి? అందుకే చెప్తున్నాను, సంగమా మొదట సాత్వికం నేర్చుకుందాం, సమాధానం నేర్చుకుందాం. మొట్టమొదటి నేను అంటాను, అత్యంత సాత్వికము, తగ్గింపు, ఏంటి ప్రేమ గుణం లేని నాకే ముందు ఈ ప్రసంగం నాకే. క్షమించలేని మనసు, కోపం వస్తే తట్టుకోలేని మనసు, మాట అంటే పడలేని బుర్రతిరుగుడు, ఒక విధంగా చెప్పాలంటే అలాంటి ఉన్న నాకే దేవుడు నాతో మాట్లాడుతున్నాడు ఈరోజు. క్రీస్తు మీద వేసిన గొప్ప గొప్ప పరదాలే కోరుకుంటున్నావా? క్రీస్తు సిలువెక్కినప్పుడు క్షమించగలిగే మనసు కోరుకుంటున్నావా? రారాజు మన జీవితంలో వస్తే మన జీవితంలో గొప్ప కార్యాలు జరగాలి. ఏంటి గొప్ప కార్యాలు అంటే? క్షమించగలిగే నినాదం, ప్రపంచానికి ప్రేమ అంటే ఏంటో చూపించగలిగే నినాదం క్రీస్తు మనలోంచి ఆ యొక్క క్రొత్త కృపావరం దేవుడు ఇవ్వాలని ప్రార్థించండి. మన వలన అయితే అవదండి, ఈ శరీరం వలన అవదండి. ఈ మట్టి శరీరం, ఈ లోపల రక్తం ప్రవహిస్తుందే, ఈ రక్తం వలన, ఈ లోపల ఉన్న ఆలోచనల వలన జరగదు. అది కేవలం ఆయన ఆత్మ మనలో ఆహ్వానిస్తేనే, ఆయన పరిశుద్ధాత్మ మనలో ఉండి మనల్ని బలపరిస్తేనే తప్ప అట్టి సాత్వికం మనం సాధించలేం. సో అట్టి కృపావరం కోరుకుందాం, ప్రార్థన చేయండి. లోకానికి ప్రేమ చాటే యజ్ఞంలో ఉందాం. మనకున్న కుటుంబంలోనే భార్యాభర్తల మధ్య సాత్వికం కలిగి ఉందాం, తల్లిదండ్రుల మధ్య సాత్వికం కలిగి ఉందాం, సహోదరుల మధ్య సాత్వికం కలిగి ఉందాం, కుటుంబాల మధ్య సాత్వికం కలిగి ఉందాం, లోకములో పరుల జోలికి వెళ్లకుండా సాత్వికం కలిగి ఉందాం, ప్రేమ కలిగి ఉందాం, ప్రేమను చాటుదాం. రారాజు అంటే ఏంటో తెలుసా? నా రాజు క్షమించే రాజు. చెప్పండి అందరూ, మన రాజు చెప్పండి, మన రాజు క్షమించే రాజు అని చెప్పండి. దేవునికి స్తోత్రం. ఈ లోకాన్ని క్షమించడానికి వచ్చారు, మనల్ని క్షమించడానికి వచ్చారు. నన్ను క్షమించాడు, మిమ్మల్ని క్షమించారు. క్షమించే దేవుడిని ఆశ్రయిద్దాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించును గాక.